అందరికీ నమస్కారం అండి. నేను మీ సాఫ్ట్‌వేర్ అబ్బాయిని. యాక్చువల్‌గా ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నామంటే, స్పోర్ట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశారండి. దాంతో పాటు ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. దీనికల్లా మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఓకే. ప్లేయర్ యొక్క సర్టిఫికేట్స్, ప్లేయర్ యొక్క అచీవ్‌మెంట్స్ అట్లాగే ఎవరైతే మనలాంటి ప్లేయర్స్ ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన ప్లేయర్ యొక్క క్యాష్ ఇన్స్టెన్స్ గాని, లేతే జాబ్ పర్పస్‌గా గాని, ఏదైనా సర్టిఫికేట్‌లు కావాలంటే మాన్యువల్‌గా తీసుకువెళ్ళాలి. మాన్యువల్‌గా చూపిచ్చాలి. బట్ వన్స్ ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌లో గాని, ఈ మొబైల్ అప్లికేషన్‌లో గాని, మనం అప్‌లోడ్ చేసుకుంటే మన సర్టిఫికేట్‌కి సంబంధించి ఏ స్టేటస్ కూడా మనం ఎవరి దగ్గరికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. త్రూ ఔట్ వీళ్ళే ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళ ద్వారా ఈ వెబ్‌సైట్ ద్వారానే మన జెన్యూనెస్ సర్టిఫికేట్ కూడా మన కన్సెంట్ అసోసియేషన్ వాళ్ళకి పంపిస్తున్నారు. సో, దీన్ని ఎలా చేసుకోవాలి? సో, దీంట్లో ఎలా లాగిన్ అవ్వాలి? అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి సాప్ అని ఇలా కొట్టంగానే మనకొక ఈ టైప్ ఆఫ్ అడ్రెస్ వస్తదండి. సాప్ విజయవాడ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తే మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. లేదంటే ఇదిగోండి మన వెబ్‌సైట్ ఇక్కడుంటుంది. ఓకేనండి. జస్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే sports.ap.gov.in ఇలా కొట్టినా కూడా మన వెబ్‌సైట్‌కి నావిగేట్ అవుతుంది. చూసారు కదండీ! ఈ 2 విధాల్లో మనం వెబ్‌సైట్‌లోకి రావచ్చు. ఇందులో మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ చూసుకోండి హోమ్ స్క్రీను. ఓకే. అలాగే మనకు సంబంధించిన స్కీమ్స్ గురించి ఏవైతున్నాయో అలాగే మనకిప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి అసోసియేషన్స్ అండి. ఈ అసోసియేషన్స్ గురించి చూడాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి టోటల్‌గా ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయి. అసోసియేషన్‌కి సంబంధించిన అడ్రెస్సు, వాళ్ళ మొబైల్ నంబరు, అసోసియేషన్‌కి సంబంధించిన మెయిల్ ఐడీస్ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏ అసోసియేషన్ అప్రూవ్ అయింది ఏంటనేది కూడా చూసుకోండి. ఇగోండి ఇక్కడ ఈ యుఆర్ఎల్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇలా డిస్‌ప్లే చేయడం జరిగింది. సో, ఈ విధంగా మనం అసోసియేషన్ గురించి తెలుసుకోవచ్చు. సో, రెండోదేంటంటే మనం ముందుగా ప్లేయర్‌గా ఎలా రిజిస్టర్ అవ్వాలి? సో, ఇక్కడ చూసారండి ప్లేయర్ రిజిస్ట్రేషన్. సో, ఈ ప్లేయర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాం. చేయగానే ఇదిగోండి ఇక్కడ మనం అడిగేదేంటంటే ఆధార్ నంబర్. సో, ప్లేయర్ ఆధార్ నంబర్ అడుగుతామండి. ఇక్కడ మీకు ఓటీపీ, బయోమెట్రిక్ అని 2 ఉంటాయి. సో, ఆధార్ నంబర్ ఇక్కడ మనం ఎవరైతే ప్లేయర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, ఇలా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టంగానే రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. సో, మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి. సో, నెక్స్ట్ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన వివరాలనేవి ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, మనం ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇట్లా మెసేజ్ వస్తుందండి. ఎందుకంటే మన బయోమెట్రిక్ సక్సెస్‌ఫుల్ అయిందని. సో, ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన పేరొస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. మనం చేయాల్సిందల్లా మన జెండర్ ఇవ్వాలి. అలాగే మన ఆధార్ కార్డ్ నంబర్ వచ్చింది. మన వాలిడ్ మొబైల్ నంబర్. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే అండి, ఇక్కడ మన ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబరే ఇవ్వాలని. అక్కర్లేదండి. ఏ మొబైల్ నంబర్ అయినా ఇవ్వచ్చు. మీరు వాడేది. సో, ఇక్కడ మనం వ్యక్తిగత మెయిల్ ఐడీ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఏ మొబైల్ నంబర్ అయినా ఇవ్వచ్చు. ఇది మీ వ్యక్తిగత మెయిల్ ఐడీ. సో, ఇక్కడ మనం ఏ స్పోర్ట్స్ ఆడుతున్నామో ఆ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడికొచ్చేసరికి నా వ్యక్తిగత ఏదైతే ప్రొఫైల్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేసుకోవాలండి. సో, ఇక్కడ సైజ్ అడుగుతుంది కండి. ఆ సైజ్ బట్టి తీసుకోవాలి మన ఫోటో. సో, మెయిల్ అడ్రెస్ మీది ఇక్కడ చూసారా మెయిల్ ఐడీ ఇచ్చాం కదా! ఇక్కడ అడ్రెస్ ఇవ్వాలండి. మీ అడ్రెస్ ఎక్కడ? సో, మీ ప్రెజెంట్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది?
రూరల్, అర్బన్ అంటే రూరల్ అంటేనేమో మండలాలు, అర్బన్ అంటే మున్సిపాలిటీస్. ఇది ఒక మీ నియర్ బై మీ గ్రామ సచివాలయం అండి. ఇక్కడ మీ ఏరియా పిన్ కోడ్. ఇలా అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నౌ అనే బటన్ క్లిక్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, మీ వ్యక్తిగత ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిందో దీన్ని మీరు ఒకసారి ఫోటో గాని నోట్ చేసుకొని ఓకే కొట్టంగానే వితిన్ 5 సెకండ్స్ ఇక్కడ ఉంటుందండి. వితిన్ 5 సెకండ్స్‌లో అది డిసపియర్ అయిపోతుంది. సో, ఇట్లా మీరు ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత దీన్ని ఎలా లాగిన్ అయ్యి ప్లేయర్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనం మళ్ళీ ఇక్కడ లాగిన్ అనే బటన్ ఇచ్చామండి. సో, ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే మన లాగిన్ స్క్రీన్‌లోకి వెళ్తాం. సో, ఇక్కడ మీకొచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఏమున్నాయో అవి ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో, ఇలా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మిమ్మల్ని పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. సో, ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు. మళ్ళీ క్యాప్చా ఇవ్వాలండి. మీ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో, ఆ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చుకోవాలి. మీరు ఇచ్చిన కరెంట్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. సో, ఇన్ కేస్ మీ దగ్గర యూజర్ నేమ్ ఉండి, పాస్వర్డ్ మర్చిపోయుంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి, మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తే, ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఓటీపీ తోటి మళ్ళీ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ చూసుకుంటే అండి, ఇక్కడ నేను ఇప్పుడు నా పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ వచ్చింది. హోమ్ స్క్రీన్‌లో వెల్కమ్‌లో చూడండి ఇక్కడ. వెల్కమ్ టు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించిన ఏదైతే ఉందో పాలిసీ అదొచ్చింది. ఇక్కడ ముందుగా మీరు చూడాల్సింది ప్లేయర్ అండి. ప్లేయర్‌లో ప్లేయర్ ప్రొఫైల్. ఇప్పుడు నేనేదైతే ఉన్నానో నా వ్యక్తిగత ఫోటో పెట్టుకున్నాను. నా ఫోటో ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నా యొక్క నేము, సో, నా మెయిల్ ఐడీ, నా మొబైల్ నంబర్ వచ్చినాయి. సో, ఇక్కడికి వచ్చేసరికి నా ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ రావాలి. సో, నా ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి సేవ్ కొట్టుకుంటే సేవ్ అవుతాయి. అలాగే నా అడ్రెస్ వివరాలు. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ అడ్రెస్, ఇక్కడ అడ్రెస్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చండి అడ్రెస్ కూడా. ఓకే. అలాగే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మీ ఫిజికల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇయన్నీ వివరాలు కూడా ఇందులో నమోదు చేసుకోవాలి. తర్వాత మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి మన ప్లేయర్ అచీవ్‌మెంట్. ఈ ప్లేయర్ అచీవ్‌మెంట్ ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి? సో, నెక్స్ట్ చూసుకుంటే స్టెప్ పాయింట్ 2 ప్లేయర్ అచీవ్‌మెంట్‌కొచ్చాం. దీని మీద క్లిక్ చేయగానే యాడ్ ప్లేయర్ అచీవ్‌మెంట్ అంది. సో, సపోజ్ ఇక్కడ చూసుకుంటే అండి, ప్లేయర్ యాడ్ అచీవ్‌మెంట్ కూడా ఓపెన్ చేయగానే ఇక్కడ పార్టిసిపేషన్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ గేమ్ అంటే ఇండివిడ్యువల్ గేమా? టీమ్ గేమా? డబలా? మిక్స్డ్ డబలా? అని రకరకాల టైప్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనం ఇండివిడ్యువల్ తీసుకుందాం. సో, టోర్నమెంట్ టైప్ ఏంటి? జనరల్, పేరా ఇలా డఫ్ అండ్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి జనరల్ తీసుకున్నాం. సో, ఏ టైప్ ఆఫ్ లెవెల్ అది? అంటే స్టేట్ లెవెలా? నేషనల్ లెవెలా? ఇంటర్నేషనల్ లెవెలా? యూనివర్సిటీ లెవెలా? అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, అలాగే మీకు టోర్నమెంట్‌లో ఏ టైప్ ఆఫ్ టోర్నమెంట్ జరిగినాయి? ఇది టోర్నమెంట్ లెవెల్ అండి. ఇది టైప్ అండి. గుర్తుపెట్టుకోండి. సో, ఇది తీసుకున్నాం. ఈ టోర్నమెంట్ నేమ్ ఏంటి? సో, ఇది మన టెస్ట్ కోసం కాబట్టి నేను టెస్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. తప్పుగా అనుకోకండి. మరి ఈవెంట్ నేమ్ ఏంటి? ఈవెంట్ ఇయర్‌లో జరిగింది. సో, మనం 2010 దగ్గర నుంచి తీసుకుంటున్నామండి. చూసుకోండి. ఇది ఇయర్ పెట్టుకున్నాను. డిసిప్లిన్ ఏంటి? అంటే మీరు ఆడిన గేమ్ ఏంటి? సో, అంటే ఇప్పుడు మీరు ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఒక పేరు పెట్టాం కదండీ! ఇప్పుడు అదే పెట్టుకోవాలా? లేకపోతే ఇంకోటి పెట్టుకోవాలా? పెట్టుకోవచ్చండి. అంటే ఒక ప్లేయర్ మల్టిపుల్ గేమ్స్ ఆడతారు కాబట్టి వాళ్ళకి నచ్చింది పెట్టుకోవచ్చు. సో, ఇక్కడికొచ్చేసరికి యాక్టివిటీ. స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే అండి ఇక్కడ కొన్ని గేమ్స్‌కి ఒకలా ఉంటాయి. కొన్ని గేమ్స్‌కి ఒకలా ఉంటాయి. సో, దెన్ మనం స్పోర్ట్స్ యాక్టివిటీ అంటారు. సపోజ్ అథ్లెటిక్స్ తీసుకుంటే ఇక్కడ మీకు రన్నింగ్‌లో చాలా రకాలొస్తాయి.
సో, అలాగే డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి దాని గురించి ఎక్కించాం. అక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మీకు సీనియరా, జూనియరా, సబ్ జూనియరా, అండర్ 17, అండర్ 19 అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మనం ఇవి తీసుకోవాలండి. తర్వాత కేటగరీ అంటే మీరు జరిగిన ఈవెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడారా? లేకపోతే మెన్ అండ్ ఉమెన్ ఆడారా? లేదా ఓన్లీ మెన్ ఆడాడా? తర్వాత లేకపోతే ఓన్లీ గర్ల్ ఆడిందా? అని డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఈవెంట్ ఏ డేట్‌ని స్టార్ట్ అయింది? ఇక్కడ మనం 2018 పెట్టుకున్నాం. 2018లో ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మన 2000 డిసెంబర్ 31 వరకు ఇక్కడ ఈ 1 ఇయరే డిస్‌ప్లే అవుతుందండి. ఇంకేది డిస్‌ప్లే అవ్వదు. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్నాము, పెట్టుకున్నామండి. అలాగే మన అచీవ్‌మెంట్ ఏంటి? అంటే మన రన్నరా? విన్నరా? అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సర్టిఫికేట్ ఏ డేట్‌కిచ్చారు? సో, పలానా డేట్‌కిచ్చారు అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేండి, ఇక్కడ ఫ్రమ్ డేట్ ఉంది కదండీ! ఫ్రమ్ డేటు, టు డేట్. సో, ఈవెంట్ ఎప్పుడైతే మనకి ఎండ్ డేట్ ఉందో, ఒక్కోసారి కొంతమందికేంటంటే ఈ సర్టిఫికేట్ డేట్ కొంచెం లేట్‌గా వస్తుంది. కానీ మనకున్న కండిషన్ ప్రకారం ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డేట్‌కి ఒకేళ మీ దగ్గర మ్యాచ్ అవ్వకపోతే ఈ లాస్ట్ డేట్ అనేది పెట్టుకోండి. అది మోస్ట్‌లీ అందరికి ప్రాబ్లమ్ రాదు. ఎక్కడో ఒకళ్ళకి ఇద్దరికొస్తుంది. తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ నంబర్ ఇస్తారండి. తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ నంబర్ ఇవ్వరు. సో, కన్ఫర్మ్‌గా సర్టిఫికేట్ నంబర్ ఇచ్చిన చోట నంబర్ ఎయండి. నంబర్ ఇవ్వని చోట ఎన్ఏ అని పెట్టేసుకోండి. ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు చేశారు? అంటే మీకు ఫెడరేషన్ చేసిందా? అసోసియేషన్ చేసిందా? మీ ఈవెంట్‌కి సంబంధించిన ఎవరైతే చేశారో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఈ సర్టిఫికేట్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే మీరు మోస్ట్‌లీ రాసుకుంటే 10 డిజిట్స్ లోపు రాసుకోండి. లేదంటే ఏదైతే మీరిక్కడ అచీవ్‌మెంట్ పెట్టారో అదే పేరు ఇక్కడ మెన్షన్ చేయండి రన్నర్ అని. అదే విధంగా ఈ ఏదైతే మీ అచీవ్‌మెంట్ సేమ్ ఇదే ఇలాంటిది ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. 10 డిజిట్స్ ఇవ్వచ్చు. లేకపోతే ఒక 10 డిజిట్స్ లోపు ఇవ్వటం బెటర్ అండి. ఎక్కువ తీసుకోదు. ఎందుకంటే అది ఎక్కువ పెట్టినా కూడా చాలామంది వాళ్ళు ఏదేదో రాస్తారు. సో, దాని గురించి అంత ఇవ్వలేదు. సో, కాబట్టి మీకు ఇక్కడి వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈవెంట్ వెన్యూ ఎక్కడ జరిగింది? అది పోనీ మీ ఏ ఊర్లో జరిగిందో ఇక్కడ ఏపీలో అనుకుంటే పలానా ఊరని రాసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం. అక్కడ ఈవెంట్ ఎక్కడ జరిగిందో ఆ సర్టిఫికేట్ మీద అది రాసుకోవాలి. సరే దీనికి సంబంధించిన ఈవెంట్ కొన్ని ఎవరైతే కోచ్ ఉన్నారో ఆ కోచ్ పేరు రాయాలి. ఇది మ్యాండేటరీ కాదండి. రాస్తే రాయొచ్చు. లేదా ఇక్కడ కూడా మీరు ఎన్‌ఏ అని మెన్షన్ చేసేయొచ్చు. తర్వాత మీరు ఏదైతే సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలన్నారో ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఫోటో చేయాలండి. దయచేసి ఇంకొక మాట చెప్తున్నానండి. ఇక్కడ మనం సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం వెబ్‌సైట్‌లో ఉంది కాబట్టి, మనం వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని చేస్తున్నాం. చేసేటప్పుడు రీనేమ్ చేసుకోండి. ఎందుకంటే, మనం వాట్సాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అందులో ఆ ఇమేజ్ పేరు మీద డబ్ల్యూడబ్ల్యూ డాట్ వెబ్‌సైట్ వాట్సాప్ అని లేకపోతే డాట్స్ రకరకాలు ఉంటాయి. అన్ని అవసరం లేదండి. ఆ రీనేమ్ చేసుకొని సింపుల్‌గా ఇలా మీ సర్టిఫికేట్ నేము జస్ట్ ఏదో ఒక నంబర్ ఇచ్చేసి పెట్టుకోండి. ఓకే. అలాగే మీ వ్యక్తిగత బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ డీటెయిల్స్ ఎళ్ళాలి. ఎందుకంటే అండి మీరు చేసుకునే సర్టిఫికేట్ వ్యాలిడ్ అనుకోండి. దీనికి సర్టిఫికేట్‌కి డబ్బులొస్తాయి కాబట్టి దానికి సంబంధించి ఏదైతే మీరు ఈ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసుకుంటున్నారో ఈ సర్టిఫికేట్‌కి మనీ ఇస్తారు కాబట్టి దానికోసం మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో, ఇట్లా మనం బ్యాంక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేము, వాళ్ళ అకౌంట్ నంబరు, వాళ్ళ కన్ఫర్మ్ మళ్ళీ అదే అకౌంట్ నంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఐఎఫ్‌సీ కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదండీ! మీ ఆధార్ నంబర్ ఎవరైతే ప్లేయర్ ఉన్నారో ఆయన యొక్క ఆధార్‌ది ఇది. సో, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు సబ్మిట్ అయిపోతుందండి. సో, ఈ విధంగా మనం ప్లేయర్ అచీవ్‌మెంట్ అనేది చేసుకోవాలి. సో, ఇలా చేసుకోగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఒక డేటా కనపడుతుంది. ఇక్కడ చూసేసరికి ఈ స్టేటస్‌లో ఇక్కడ పెండింగ్ అని కూడా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడికొచ్చేసరికి ప్లేయర్ సర్టిఫికేట్స్ అండి. ఈ ప్లేయర్ సర్టిఫికేట్స్ అనేవి ఏంటంటే మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక ఈవెంట్ నిర్వహించినప్పుడు, లేదా కన్సర్న్ టు అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినప్పుడు, వాళ్ళకి సంబంధించి అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఐటీ టీమ్ వచ్చి, మీ ప్లేయర్స్ అక్కడ రిజిస్టర్ చేసి, అక్కడ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తే, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో, ఈ విధంగా మనం ప్లేయర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన అచీవ్‌మెంట్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, ఇదండి. ఈ విధంగా మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ క్రీడా యాప్ అనే దాంట్లో మీరు సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసుకునే విధానం ఇది. సో, అలాగే దీంతో పాటు మీకు మొబైల్ అప్లికేషన్ కూడా అది ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను వెబ్‌సైట్‌లో. అలాగే మనం అప్లికేషన్‌ని మనం ప్లే స్టోర్‌లో కూడా పెట్టడం జరిగింది. సో, ఇక్కడ యాప్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మన క్రీడా యాప్ అని డిస్‌ప్లే అవుతుందండి. ఇక్కడ క్రీడా యాప్ అని డిస్‌ప్లే చేసుకోవచ్చు.
అలాగే మీకు సంబంధిత యూజర్ మాన్యువల్స్ ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాకపోతే ఇక్కడ ప్లేయర్ రిజిస్ట్రేషన్, యూజర్ మాన్యువల్‌లో ప్లేయర్ రిజిస్ట్రేషన్ అండ్ యాడ్ అచీవ్‌మెంట్ అని యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఓకేనండి. సో, ఈ విధంగా మనం ప్లేయర్ రిజిస్ట్రేషను అలాగే మన ప్లేయర్ అచీవ్‌మెంట్ కూడా అప్‌డేట్ చేసుకునే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. జై హింద్. థాంక్ యూ.